హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఎందుకనుకుంటే చికెన్ కర్రీ వండుతా అన్నాను నా కోసం. చూడండి ఒకసారి చికెన్ కర్రీకి ఏమేమి అవసరం అవన్నీ కూడా కట్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఎంత అవసరమో అంత మాత్రమే కట్ చేస్తున్నాడు. చాలా పేషెన్స్తో కట్ చేస్తున్నాడు, ఎందుకంటే నా కోసం వండుతున్నాడు కదా. సో చికెన్ కర్రీకి ఏమేమి అవసరమో టమాటోస్, కరివేపాకు, మిర్చీస్ అండ్ కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసేసాడు ఆల్రెడీ. మసాలాలు కూడా ఆల్రెడీ రెడీ చేసేసాడు. ఇది మినీ వ్లాగ్ కాబట్టి మీకు డైరెక్ట్గా చికెన్ కర్రీయే చూపిస్తాను. ఎలా వండింటాలో అంత అవసరం లేదు మనకి ఇప్పుడు. సో ఫైనల్గా చికెన్ కర్రీ అయితే వండేసాడు. ఇంకొక 5 minutes అయితే ఉడుకుతుంది. ఫైనల్గా మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీలకు మనకు చూడండి చికెన్ కర్రీ ఎంత బాగుందో. ఫైనల్గా చికెన్ కర్రీకి మనకు కావాల్సింది ఏంటి, బగారా రైస్. బగారా రైస్ ఉంటేనే మనం తినగలుగుతాం చికెన్ రైస్లో. సో కూల్ డ్రింక్ కూడా తెప్పించాడు మజా. సో చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా తింటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో వచ్చి తిన్నాము. ఈరోజు ఇలా వచ్చి తినడం వల్ల నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అది కూడా మా ఫ్రెండ్ చేతితో వడ్డించడం, మా ఫ్రెండ్ చేతితో వండడం, వడ్డించడం ఇవంతా కూడా హ్యాపీగా అనిపించింది నాకు. సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మన మధుకర్ వైబ్స్. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.